హలో ఫ్రెండ్స్. ప్రీవియస్‌గా తెలంగాణ హైకోర్ట్‌కి సంబంధించినటువంటి వీడియో మేము చేయడం జరిగింది. చాలామంది చూసారు, లైక్ గూడా చేశారు. సో, ఆ వీడియోకి కంటిన్యూషన్‌గా మేము ఈ వీడియో చేస్తా ఉన్నాము. ఇందులో 2019లో మనకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్‌లకు అడిగినటువంటి క్వెషన్స్ యొక్క డీటెయిల్స్‌ని మరియు ఆన్సర్స్ కూడా చెప్తా ఉన్నాను. సో, ఈ డీటెయిల్స్ అని మీకు తెలియాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో, క్వెషన్ వచ్చేసి ఏ భారతదేశ విప్లవవాది ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనేటువంటి సంస్థను ప్రారంభించారు? సుఖ్దేవ్, శ్యామ్జీ కృష్ణవర్మ, శివరాం రాజగురు, రామ్ ప్రసాద్ బిస్మిల్. సో, ఆన్సర్ వచ్చేసి శ్యామ్జీ కృష్ణవర్మ. నెక్స్ట్, పచ్చదనాన్ని పరిరక్షించడానికి మరియు పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడానికి సేవ్ గ్రీన్ స్టే క్లీన్ అనేటువంటి అవగాహన ప్రచారాన్ని ఏ ప్రభుత్వం ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం. సో, ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. నెక్స్ట్, మొక్కజొన్నలో సదరన్ లీఫ్ బ్లేట్ అనేటువంటి వ్యాధిని కలిగించే వ్యాధి కారకం ఏది? పెర్నోస్కెరోస్పోరా సకారి, హెల్మెంతోస్పోరియం మెడిస్, పుక్సినా సొర్గి, మ్యాక్రోఫోమినా. ఆన్సర్ వచ్చేసి హెల్మెంతిస్పోరియం మెడిస్. తెలంగాణ హైదరాబాద్లో 4వ అంతర్జాతీయ పతాకాల పండుగ కైట్ ఫెస్టివల్ని ఎవరు ప్రారంభించారు? వెంకయ్య నాయుడు, కపిల్ మిశ్రా, విజయ్ రూపానీ, నరేంద్ర మోడీ. ఆప్షన్ ఏ వెంకయ్య నాయుడు. ఏ భారతీయ చిత్రకారుడిని ఇండియా ద కప్లో అని కూడా అంటారు? షేర్గిల్, రవీంద్రనాథ్ ఠాగూర్, సతీష్ గుజ్రాలా, జమినీ రాయ్. అమృత షేర్గిల్. జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు స్థాపించబడింది? ఆగస్టు 1, 1955, 6th ఆగస్ట్ 1952, 10th ఆగస్ట్ 1945, 15th ఆగస్ట్ 1950. 6th ఆగస్ట్ 1952 ఈజ్ ద రైట్ ఆన్సర్. పరిమాణంలో అతి చిన్న ఉపనిషత్తు ఏది? ఐతరేయ ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, కేన ఉపనిషత్తు, మండూక ఉపనిషత్తు. ఆన్సర్ మండూక ఉపనిషత్తు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం యొక్క 5వ వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకొనబడింది? 2 జూలై 2019, 2 జూన్ 2018, 2 జూన్ 2019, 2 జూలై 2015. 2 జూన్ 2019. 2018లో ఐక్యరాజ్య సమితి యొక్క సర్వశ్రేష్టమైన పర్యావరణ గౌరవం ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ ఎవరు గెలుచుకున్నారు? నరేంద్ర మోడీ, షేక్ హసీనా, ఎంఎస్ స్వామినాథన్, మనేకా గాంధీ. ఆన్సర్ నరేంద్ర మోడీ గారు. గిరీష్ కర్నాడ్ ప్రఖ్యాత నటుడు మరియు నాటక రచయిత ఏ సంవత్సరంలో టాటా జీవిత సాఫల్య సాహిత్య పురస్కారాన్ని పొందారు? 2008, 2010, 2014, 2017. 2017 is the right answer. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ద్వారా మొదటి వరల్డ్ సాయిల్ డే ప్రపంచ నేల దినోత్సవం అధికారికంగా ఎప్పుడు నియమించబడింది? 5th డిసెంబర్ 2017, 5th డిసెంబర్ 2016, 5th డిసెంబర్ 2014, 5th డిసెంబర్ 2015. ఆన్సర్ 5th డిసెంబర్ 2014. బ్రిటిష్ కల్నల్ మాల్కమ్ పైన ధైర్యంగా పోరాడి మరియు అతన్ని ఓడించిన స్వాతంత్ర సమరయోధులు ఎవరు? మాతంగిని హజ్రా, ప్రీతిలత వడ్డేదార్, భీమాబాయ్ హోల్కర్, కనకలఠ బారువా. భీమాబాయ్ హోల్కర్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాతావరణ మార్పు విషయ సూచిక క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 30th, 20th, 11th, 15th. 11th ఇస్ ద రైట్ ఆన్సర్. 2019లో భారతరత్న అవార్డు ఏ భారతీయ నేపథ్య గాయకుడు, గేయ రచయిత మరియు సంగీతకారుడు ప్రదానం చేశారు? భీమ్సేన్ గురురాజ్ జోషి, భూపెన్ హజారికా, గుల్జార్ శంకర్ మహాదేవన్. ఆన్సర్ భూపెన్ హజారికా. కజిరంగ జాతీయ ఉద్యానవనానికి దక్షిణాన ఉన్న ఈ క్రింది కొండలలో ఏది? మికిర్ కొండలు, అభోర్ కొండలు, మీజో కొండలు,
గారో కొండలు. ఆన్సర్ మికీర్ కొండలు. నెక్స్ట్, స్వరాజ్యం నా జన్మ హక్కు మరియు నేను దాన్ని సాధించి తీరుతాను అనే ప్రముఖ నినాదానికి పేరు పొందినవారు ఎవరు? మహాత్మా గాంధీ, రాజేంద్ర ప్రసాద్, బాలగంగాధర్ తిలక్, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ బాలగంగాధర్ తిలక్. అటోల్ హిల్స్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నాయి? హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లో మనకు ఈ అటోల్ హిల్స్ అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. ఆన్సర్ రాష్ట్రపతికి ఈ అధికారం ఉంటుంది. నెక్స్ట్, 2020లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 3వ ఎడిషన్కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? గౌహతి, మీరట్, ముంబై, హైదరాబాద్. సో గౌహతిలో మనకు ఈ 3వ ఎడిషన్ యొక్క ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. బయోలాజికల్ డైవర్సిటీ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ యొక్క 14th కన్వెన్షన్ ఏ దేశంలో జరిగింది? ఇండియా, కొరియా, ఈజిప్ట్, జర్మనీ. సో ఆన్సర్ వచ్చేసి ఈజిప్ట్. భారతీయ స్వాతంత్ర పోరాటం యొక్క శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జారీ చేయబడిన 15 నయా పైసల జ్ఞాపిక స్టాంపు పైన చూపినది ఏమిటి? రవీంద్రనాథ్ ఠాగూర్, కబీర్, జాతీయ జెండా, రాణి లక్ష్మీబాయి. సో రాణి లక్ష్మీబాయిని నాకు 15 నయా పైసల జ్ఞాపిక స్టాంపు పైన చూపడం జరిగింది. ఇస్రో ద్వారా భారతదేశం యొక్క మొదటి యాంటీ శాటిలైట్ అసాట్ మిసైల్ పరీక్ష మిషన్ శక్తి ఎప్పుడు నిర్వహించబడింది? 27 మార్చ్ 2019, 27 మార్చ్ 2017, 20th మార్చ్ 2019, 27th మార్చ్ 2018. సో ఆన్సర్ వచ్చేసి 27th మార్చ్ 2019. వ్యక్తి సే శాంతి అనే పుస్తకంను రచించిన భారత మాజీ ప్రధాని ఎవరు? రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఐకే గుజ్రాల్. సో ఆన్సర్ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి. 2019లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఈ బిల్లును సవరణ చేయడం జరిగింది. సో ఈ బిల్లును ప్రవేశపెట్టినది ఎవరు? నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీ. సో ఆన్సర్ వచ్చేసి పీయూష్ గోయల్. మే 2019లో ఆప్కి టీటీ పథకం ద్వారా పాఠశాల బాలికలకు ఆర్థిక సహాయాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది? రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్. రాజస్థాన్. జలియన్ వాలా బాగ్ ఊచకోత గురించి 100 సంవత్సరాల పురాతన వీరగాథ యొక్క ఆంగ్ల అనువాద పుస్తకము ఇది. కూనీ వైశాఖి, అమృత్సర్ 19, ఎన్ ఎంపైర్ ఆఫ్ ఫియర్ అండ్ ద మేకింగ్ ఆఫ్ ఎ ముసాకిర్. జలియన్ వాలా బాగ్ లిటరరీ రెస్పాన్సెస్ ఇన్ ప్రోజ్ పోయట్రీ. విట్నెస్ ఎట్ అమృత్సర్, ఏ విజువల్ హిస్టరీ ఆఫ్ ద 1919 జలియన్ వాలా బాగ్ మసాకిర్. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి కూనీ వైశాఖి. మెల్బోర్న్లో జరిగిన ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ యొక్క 10వ ఎడిషన్లో ఏ బాలీవుడ్ నటుడికి డాక్టర్ ఆఫ్ లెటర్స్ అనే ఒక గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయబడింది? అమీర్ ఖాన్, అనుపమ్ ఖేర్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్కి ప్రదానం చేయబడింది. ఒక ఓపెన్ గవర్నమెంట్ డేటా పోర్టల్ కలిగిన మొదటి భారత రాష్ట్రం ఏది? మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, సిక్కిం. ఆన్సర్ సిక్కిం. జూలై 2019లో R-27 ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు పొందడానికి ఏ దేశంతో భారతదేశం ఒక ఒప్పందం పైన సంతకం చేసింది? రష్యా, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా. రష్యా తోటి సైన్ చేయడం జరిగింది. ఈ గవర్నెన్స్లో అతడు లేదా ఆమె యొక్క గణనీయమైన పని కొరకు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని 2018లో ఎవరికి ప్రకటించబడింది? మమతా బెనర్జీ, భూపేష్ బారెల్,
విజయ్ రూపాని, వసుంధర రాజే. సో ఆన్సర్ వచ్చేసి వసుంధర రాజే. సో ఇది ఫ్రెండ్స్ ప్రీవియస్‌గా 2019లో ఫీల్డ్ అసిస్టెంట్‌కి సంబంధించిన క్వెషన్ మరి ఆన్సర్ చూసారు కదా! నా నెక్స్ట్ వీడియోలో వేరే ఒక ఇయర్‌కి సంబంధించినటువంటి మరొక పోస్ట్‌కి సంబంధించిన పేపర్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.